రమ్య అడిపోయింది రమ్య బరా బాగా చూడరా ఎడతాం కొంచెం చూడరా చూడరా యాడు బిడ్డ పైనుంచి వచ్చాడ్రా సరే సరే. ఈ జలపాతం పైన ఏముందబ్బా, నేను రోజు చూస్తున్నాను, ఏమో అర్థం కావట్లేదు. దాని పైకి ఎక్కితే ఏమన్నా ఉంటుందా ఉండదు, మా అమ్మ ఎక్కనీయటం లేదు. ఏందే సిద్ధ్యా? ఓ రాబే నువ్వు ఏమన్నావంటరా నాయన? ఓరి నాయన భయపడిపోయాను కదరా, ఎట్టో వెళ్ళిపోయావని నువ్వా? ఏడాది చేస్తున్నారు నువ్వా? ఏమో ఒకసారి పైకి ఎక్కుతానేమా, ఏముందో చూస్తాను పైన, భలే కుశాలుగా ఉంది నాకు పైకి ఎక్కేదానికి. ఒరే నాయన పైకి ఎక్కకూడదురా, నీకు తెలియదా చిన్నపిల్లాడివా? పైన భూతాలు దెయ్యాలు ఉంటాయిరా, పట్టుకొని పీక్ తినిపోద్ది జాగ్రత్త అన్నమాట. ఇంకోసారి రారి జలపాతం కాడికి నిన్న బడి ఎక్క తింగి ఏడు తిరుగుతున్నావా? ఎదిగిపోయాను రా, ఎట్టకాలు తిని లగో 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 లగో. ఓం నమ శివాయ. ఏమ్మా నీళ్ళు పోస్తానవా? కదిలే బాక్రా. ఓరే నాయన, ఓ స్వామి ఎన్ని బిందులు పోయాలి ఇంకానా? ఇంకా 105 బిందులు పోయాలమ్మా నువ్వా. ఫ్రెండ్స్, ఇది దేవుడు సీన్ కదా, బూతులు గీతులు ఏం మాట్లాడను. వాడు మా కొడుకో బాహుబలి ఉన్నా, వాడు ఏందంటే పైకి ఎక్కుతున్నాడు ఊరికేనా, అందుకే దేవుడికి మొక్కుకున్నా, ఎక్కకూడదు మా ఓడని మొక్కుకున్నా నేను. మొక్కుకోండి కదా కాదుండు. కోని హేబే కోని తిని లాయే తినితే థోటి పెలి హాయే. అబ్బా తగ్గిందిరా. సూపర్ ఫిగర్ అబ్బా రే. ఇప్పటికీ 6సారి దూకడం ఎగిరి, ఇప్పుడు దాకా అసలు అవతలు దాటుకోలేకపోతున్నాను కదా, ఏం చేయలేకపోతున్నావు. అమ్మాయి ఉందా, ఈసారి దూకుతాను రా. అమ్మా ఎంత దూరం ఎక్కినా తొత్తరు తీరిపోయింది నాకు. ఇంకొక మెట్టిగా ఎక్కిన తమాన ఉంటుంది పైన, తడి బడిపోద్ది ఆ పిల్లకప్పుడు నా చేతిలో. ఎక్కడతో బాణం కట్టుకుని ఊరే నాయన, నేను వేసిన బాగుంటాడు నాయన, తాడు కట్టకుండా ఏం కట్టుకుంటా పడిపోయాను ఇంకా. నాకు నా క్యాచర్ అంటే తడి అమ్మా. ఒరే ఫ్లాష్ మ్యాన్ అన్నా నేను నీకు పెద్ద ఫ్యాన్ అన్నా నమ్మలేకపోతున్నా. నువ్వేందన్నా ఇక్కడ అన్నా? ఏందన్నా? నేనే ఫ్లాష్ మ్యాన్ని. ఏం చేస్తాం తమ్ముడు, ఊర్లో ఉన్న వాళ్ళందరినీ కంటికి కనపడకుండా తట్టేస్తుంటుని. అది అంతే, ఊర్లో నుంచి తరిమేశారు నన్న. ఏదో ఆడ అడవులలో గిడులలో తిరుగుతున్నాను తమ్ముడు, ఏం చేస్తావా? సరేగా నీ వెనక ఎవరో ఉన్నారు అమ్మాయ, నీకు ఏమన్నా అవద్దా ఏంది అన్నా? తన గర్ల్ ఫ్రెండ్ అన్నా, చూడనా బాగుందో లేదన్నా చూడనా అన్నా. మీ ఇద్దరు నీ మూవీస్ ఇద్దరం కలిసి చూస్తుంటావు అన్నా. ఏందన్నా చిన్న విషయం కదన్నా నువ్వా? ఈ డైలాగ్ ఎక్కడో విన్నా చిన్న నేనా. వాడు గర్ల్ ఫ్రెండ్ కూడా ఏం చేశాను, వాడు మిస్బిహేవ్ చేసలేక ఓడి కూడా ఇచ్చేస్తాడు. చిన్న పని కదా నాతో. అన్నా నీతో ఒక ఫోటో దిగుతానన్నా. ఊరే ఎత్తుకుని వెళ్ళిపోయాడు. ఏడు నా గర్ల్ ఫ్రెండ్గా వేసి పెట్టాడు నా కొడుకు. ఒరే నాయన, నన్ను ఒక్కని చేసి ఇద్దరు కొట్టిపోతే దానికి వస్తున్నారా? ఒరే నాయన కత్తేర కిందకైనా గబాన్ కత్తేర కిందక వాళ్ళు వస్తున్నారా? ఏరా నువ్వు నాయన కత్తిస్తా కానీ యాంది ఫ్లాష్ మ్యాన్ ఎత్తుకెళ్ళిపోయాడంట మొన్న. నిన్న తడి పడిపోవడదు నీకు, నాకు తెలిసా ఎట్ట జరిగింది ఆ రోజా? నా కొడక కత్తి పోతే ఓట్లు కోసిపోతే ఎగత నా కొడక కత్తి. నా గురించి నీకు దేనికి రా? సాగు తెగత కత్తి ముందుకురా వచ్చేరా. సరేలే నాకెందుకు, అదో కత్తి తీసుకో. ఆడపిల్ల అనుకుంటా నరికాడు తెగేస్తా తలకాయలో. ఒరే పారా కబానా, మన బాస్ ఎదురు చూస్తూ ఉంటాడా? పారా నాయన, నాకెవరో మొన్న టాంచి గమనిస్తున్నారు నన్ను ఎవరోనా. ఒరే ఏమైంది, ఏరు మగోడితో కూడా లోపల గుహలోకి పోయింది, ఏదో జరుగుతుందయ్యా చూడయ్యా, లోపల ఏమో జరుగుతుందా? రమే రా కబాన్ రా, చెప్పినట్టు చేసాను. నరికేసావంటే మేము వాళ్ళిద్దరిని నరికేసా? ఏమనుకుంటున్నావు వచ్చినన్న తమ్మన్నా నేనాడా ఇద్దరు నరికిపోతే ఇంకేనా తలకాయలు ఎగిరాడు పడిపోయినాయి.
ఇదో ఈ సొచ్చిన మాట చెట్టు మీద కూర్చొని వేసిన మాట్లాడు. సరే కానీ మొన్న ఎంత ఫ్లాష్ మ్యాన్ తీసుకుపోయాడు నిన్న. నీకు అందం మీద బలు మోజు అయిపోతుందా? ఓడితో కూడా ఎందుకు పోయావు నువ్వు? అసలు నీ నెలలో నిన్ను మహేష్మతి రాజ్యాన్ని పంపిద్దాం అనుకున్నా. ఫ్లాష్ మ్యాన్తో కూడా పోయి చెడిపిను నువ్వు. ఎందుకు నీకు బతుక? ఒరే ఏంద్రా నాయన, అందరూ ఫ్లాష్ మ్యాన్ తీసుకుపోయాడు, ఫ్లాష్ మ్యాన్ తీసుకుపోయాడు. నేను బాగాలేదురా నాయన, నమ్మంటారా నాయన? ఏంద్ర మీరా? అదో ఇది కట్టుకో. మనం ఎట్లేదన్నా దేవస్థానం విడిపించాలా, అదే మందే. ఏమంటావా? పర్వాలేదు, బాగానే ఉన్నానా, అందంగా ఉన్నానా, నిద్రపోతా సేపు. బయట ఎప్పుడే చిర పచ్చబుట్ట చిన్న గురక కదా, బరుగుడు గురక. ఏం చూస్తున్నారు? నేనే రానా? అర్థం కాలా? ఏం చేస్తాం? ఆ బర్రె మొన్న వచ్చిన బర్రె అంటే ఏదిరా? దాన్ని రంపిరా సావు దెంగలు, దాన్ని అక్కే గుద్దుకు చంపేస్తాను అన్నమాట. దాని రేపు అది బర్రె కాదు, దున్నపోతుంది. దానికాడ భలే జాగ్రత్తగా ఉండాలా. ఇప్పుడే చాలా మందిని పొడి చేస్తుంది అది. అమ్మ దానికాడ జాగ్రత్తగా ఉండాలి నువ్వు. అమ్మ నువ్వు అసలు దాన్ని కొట్టలేవు నువ్వా? ఏంది నువ్వా? ఏయ్ లేరా ముసలి నా కూడా పోయింది, నా కొడతానా అమ్మ చెడు కానీ అంటే రమ్మనరా బర్రెనా. ఏదిరా దున్నపోతే ఇంకానా? దున్నపోతే ఏంది నా మడల రమ్మందని ఇంకా. ఏమే దున్నపోతా, ఏమే కొట్టలని అనుకుంటున్నా, గుద్దుకు చంపేస్తానా మనిషి. అత ఏమవుతా కొట్టకుండా ఎగురుకుంటున్నావా? నా కొమ్ములు తప్పించుకుంటున్నావా? కొట్రా ఎర్రునా ఎలా? నేనే రానా అని చేయి రాయ బరుగుడ్డ తే గుద్దు దాని. దేవసేనాని నన్ను కాపాడేదానికి జంబులకి జారు మిఠాయి, జంబులకి జారు మిఠాయి. మే దేవసేన ఏమ్యా భలే సంతోషంగా ఉన్నట్టున్నావే. ఇన్ని సంవత్సరాలు నిన్ను నేను చిత్రహింసలు పెట్టి చంపుతున్నా. సావాలి నువ్వు ఏడే ఉండు. నువ్వు బోర నా కొడుకు ఏదో ఒక రోజు నా కొడుకు అసలు చెక్కేస్తాడు నిన్న. ఈ నాకు పట్టపురు నా కొడుకు వచ్చేటప్పుడు. అమ్మ తల్లి నువ్వు అని తల్లి, నిన్ను ఇప్పుడు ఇడిపించేస్తాను తల్లి. ఎన్ని రోజులమ్మా ఇన్ని కష్టాలు. అమ్మా ఊనమ్మ తల్లి. ఊరా నువ్వు 3 సంవత్సరాల నుంచి ఈ మాట చెప్తూనే ఉన్నారు నాకు. నువ్వా కొన్ని సంవత్సరాల నుంచా? ఎన్నిసార్లు అన్నాను రా నేనా? కాపాడరన్నానా? నువ్వు నా బిత్తర పూకున్నా మాట ఒక్కోసారి కాపాడుతానంటూ. ఏ మనిషి వస్తే బిత్తర నా మాట దెంగాసేడు నుంచా? అట్ట అనబాకమ్మ తల్లి. నీ కొడుకు అంట కొండ ఎక్కువ పద్దెంగు వచ్చి పద్దెంగు అంట. చూసుకో రేపు మాపు వచ్చేస్తాడు నీ కాడికి. దేవసేన కనిపిస్తాను కనిపిస్తున్నా. వదిలేసాను రా. మొన్న తమ్మన్నాకి పచ్చబొట్లు వేసి పద్దెంగినా వాళ్ళు గుంపులో వాళ్ళు ఓనర్ రామలే సార్ దెంగలు పెట్టాడు. ఆ ఎమ్మిని నా పని కదా నాయన. ఆ ఎమ్మి కంట్లో కానీ పడుంటే బాణాలతోనే పొడిచేది నన్న. ఓ అమ్మ తల్లి ఊరి వచ్చిపోది. నీ కోసం నా జలపాతం ఎక్కువ వచ్చా. నేను ఆ సంగతి తెలుసు నీకా. ఎంత కష్టం అనుకుంటున్నావు జలపాతం ఎక్కువ వచ్చేదానికి? నీకంత సీన్ లేదు కానీ కొండ ఎక్కువ వస్తాడంటే ఈయన మడ్డ అంత సీన్ లేదు నీ కాడ. ఆ సంగతి తెలుసు. ఆ సంగతి దేనికి కానీ నువ్వేంది నా మడ్డ ఇంత మడ్డి నా మడ్డకున్నట్టున్నావా? ఆ మాస్క్లో చూసి నా మాస్ నిన్ను బలి ఇష్టపడ్డా నేను. ఏడు చూస్తే మడ్డి మొహం తిన్నట్టుంది. వేసి ఒక చిటికే ఆ చిటికలో మార్చేస్తున్నా మార్చి ఉండి చెప్తున్నా. ఇదిగోమే ఇది మీ నీ అందమా? పచ్చ పొట్టేసినాడు పిల్లగాడు. అబ్బా బాహుబలి కూడా బలి తగులుకున్నాడు నాక. అమ్మ వాడు నా మర్చి ఒక్క రోజు సేపు పడిన తడేసి పది ఇంకటి అన్నీ జరిగిపోయినాయా? చిన్నవాడు కాదు చూడా. ఏమనుకుంటా మమ్మల్ని నువ్వా? ఏం తమాషా ఎక్కమే పదమా? ఏ నేనొస్తానే నా ప్రాణమా. ఒరే డాడే నాపరా రే, ఒరే డాడే నాపరా నువ్వా. భలే స్పీడ్ పోతుంది ఇదా. వరి నాయన ఆపరా నాయన, కళ్ళు తిరిగిపోతున్నాయి కదరా నాయన. ఏంద్ర ఎంత స్పీడ్ పోతున్నాయి ఇదా? ఉమ్మే అవంతిక చల్లంగా నిద్ర పంచిపోద్ది, మొత్తం ముందు ఇచ్చిపోద్ది, వచ్చిపోద్ది నన్నువా. వాడు వాళ్ళు వేసినాడు కానీ నా నీకు కానీ ఏమన్నా కానీ చేసుంటున్నా మస్తు ఎట్టున్నా తట్టుకోలేను మే. నేను భలే దాన్ని ఉన్నావు కదా నువ్వా. వరి నాయన అది కాదురా నాయన, మాకు ఒక లక్ష్యం ఉందిరా. లక్ష్యం మీద పోవాలి మేము. మేము దేవసేనని విడిపించాలా. ఆమె చాలా రోజు నుంచి బందీగా ఉంది. నా మాట ఆ పని నాకు వచ్చి పాద్యంగా ఉన్నారు నా మనిషి. నేను పోయి ఇడిపించుకోను అనుకో, మా గుంపులో నన్ను సాగు దెంగతారు. ఇక్కడ నీ కాడ సరసాలు ఆడుకుంటే దెంగదా పని.
అందుకే దేంగినా నేను ఆ నుంచి. ఓమే నాకు ఒక మాట చెప్పాలి కదా, నేను ఎందుకు అంత కొండలో ఎక్కి నా బాణాలు గీనాలు వేసి అంత దూరం వచ్చింది దేనికి? ఎరునా కొడుకు నేనా? నాకు చెప్పు, నేను బాతా ఉండు. నాకు ఫ్లాష్ మ్యాన్ తోడున్నాడు, వాడిని దెంకం పోయి దేవస్థానం నా పేరు ఆమెను ఇడిపించుకొని నీకు ఆడకి దెంకొస్తా, రెడీగా ఉన్నా అన్నమాట. ఇంకో షాట్ వేసుకున్నాం. ఎవరు ముగ్గురు లాగలేకుండా ఇరుదనే కూలే జంగతారు బాగా లేలే ఈడోడు మధ్యలో ఒరే నా మాట గాడిదలు ఉన్నట్టున్నారు మీరా, దాన్ని లాగలేకున్నారు మీరా, ఫుల్ ముందే దెంగతారు మీరా, దాన్ని లాగలేకున్నారా మీరా? సరే కానీ దాన్ని లాగిస్తా కానీ నా మరి రద్దు ఎగిరిపోవాలి. నా బాహుబలి అని అరవాలి, మీరు ఎడ చేస్తారా? అరుస్తారా? అరవనా మాట మీ టీం ఎంతమంది నా ఫుల్ ఇప్పించిపా దెంగతారు అందరికి. నువ్వు అట్నే కానీ అన్న ఫుల్ ముందు ఇప్పియానా, దీన్ని లాగలేసి వస్తున్నామా? నువ్వు ఇప్పియానన్నా మరి రద్దు ఎగిరి దింగిస్తావా మహిష్మతి రాజ్యాన్ని? నా మటనే బాహుబలి అని పేరుతాను. ఒక నిమిషం ఉండండి. ఈ బొమ్మ మీద నాకు గుండ్లు ఉంది ఇది. ఈ రాజు అంటే ఎరుపు మాట్లాడు అయిపోవాలి 5 నిమిషాల్లో పనే. ఇప్పుడు ఇచ్చేస్తాం మీకు ఫుల్ ముందు దెంగితాకనా మరి రచ్చగిరిచ్చునమ్మా అట్నే మహిష్మతి రాజు రచ్చగిరిపోవాలమ్మా. బిగ్ ఫ్యాన్ అన్నా మన బడవ ఇన్ని సంవత్సరాలుగా నేను ఆ పేరే ఎన్లా ఇప్పుడు దాకా బాహుబలిని పేర్లు. అట్లాంటిది మొన్న నా విగ్రహ ఆవిష్కరణ రోజు అంతమంది అరిచారు, నాకే చిత్రపోయాను నామట. నేను ఏమైంటుంది బాబా, ఎవరు ఏంటుడు ఓడు కానీ నిజంగా వచ్చాడా లేకుంటే బతికొచ్చాడు ఏం అర్థం కాలేదు నాకు. ఆడేం లేదు లేరా నామట, వాళ్ళకి ఏదో గుర్తొచ్చుంటా అరిచినట్టున్నారా, అది నువ్వు ఎందుకు భయపడుతున్నావు ఊరికే? ఆడేం లేదు నామట, వాడు అందరూ కొట్టాడు కాలా దింగ చంపేసింటూ వాడు ఎప్పుడైనా బాహుబలి కొన్నా. ఇంకా నుంచి వస్తాడు వాళ్ళు కొడుకు చూస్తే ఆడాడు వదిలిపోద్ది, ఇంక వాడు కొండకి రాలేళ్ళే. ఎందుకు నువ్వు దిగులు పడతావా బాబా? దేనికైనా మన బొట్టుని పిలిచి అడిగితే తెలిసిపోతాం మందలా. మన బొట్టుని పిలుద్దామా? పిలిచి విచారం చేస్తే తెలిసిపోద్ది కదా. ఎందుకు ఈ కుంటి చేయడు మాట్లాడుతున్నావు వేసినా మాట్లాడు. మనం బొట్టుని పిలుద్దాం ఉండు. ఆల్రెడీ నేను పిలిచాను లేరా, వస్తున్నారు కానీ. వచ్చేసినట్టున్నారు చూడా, అదిగో వచ్చేసి. ఆ రోజు విగ్రహ ఆవిష్కరణ రోజు ఏందిరా తేడా జరిగిందా? బాహుబలి కూడా పేరు ఎందుకు వచ్చిందిరా మధ్యలో? చెప్పండి మా తాటి పెరిగి పడితే ఎంగతనా మాట ఒక్కొక్కటినా మనిషి ఏమనుకుంటున్నా? మహారాజా నేను చెప్తా చూడండి. ABCD F నీ గొద్రన టఫ్ రప్పుగా ఎంగతన పోండి ముందు అన్ని జరిపినాయి. రే పట్టుకుంటాడు పోయా మాట. నా బతికెట్ అయిపోతుందా? ఒక్కడ కూడా వచ్చి కాపాడలేదు కదరా నాయన. ఏం కుర్రాలు ఎక్కువ దెంగతం పాదు గబానా నా మాట. వాళ్ళు వచ్చి పాది దెంగతారు పట్టి పాది దెంగతారు, మళ్ళీ ఏడో ఉంటావు నా మాట కూడా ఎక్కువ గబానా. దెంగ ముసులు దగ్గర చిన్నది కాదు ఇద్యా. అబ్బా ఇది ముసులుది కాదురా నాయన. మంది వెళ్ళిపోయారు నాయన. ఏంది ఎడబడుకోరు రే కట్టా ఏడనవరు నువ్వా? మరి నా కొడుకు వాళ్ళని పట్టుకొని పోయి కాబా ఇప్పుడు దాకా మడ చేస్తున్నారు నువ్వా? ఏంద్ర నా మడ్డ నువ్వు ఒక పక్క మీ అబ్బ ఒక పక్క నా మడ్డ దెంగిస్తున్నారు ఊరికి కట్ట అంటే యాన్ చేస్తారు మడ్డ కూడా 4 బిట్లు కూడా చూసుకోబోలే నేనా? ఒరే బిట్లు కదా నృత్యాలు నా మడ్డ వాళ్ళు దెంగతుండ్రు దేవస్థానం దెంకుని దెంగాడు ఒకడు వాడు ఎవడో నా మాట అర్థం కావడంలా. ఆ ఎమ్మని పట్టుకోరా పోయి కాబనా? ఏంద్ర నువ్వు పోయి పట్టుకోపోరా, నీకు 116 ఇప్పించేస్తా పోరా మహారాజు కాడి నుంచా పో. ఒరేడమ్మని పడవ దేవస్థానం దెంగేసింది. సర్లే నేను తీసుకొస్తా, నాకేం ముందు కింద 116 బల్లే మీరే కలిపి సెట్ చేయమని చాలు. వీడు ముసలోడు కాదు తొత్తరు నా కొడుకుడు. ఏమే దేవసేన, ఇన్ని సంవత్సరాలు నువ్వు శిక్ష అనిపించింది సాల్దా నీకా? ఓడెవడో దగ్గరంగానే ఓడితే కూడా వెళ్ళిపోయినావా? ఏడు నా కొడుకు రమ్మనోడిని ఇప్పుడు నామ కూతురి మీద కాలేసి తొక్కతాను నేను. ఏడు నా కొడక మర్యాదగా పైకిలే. ఓడెవడో కాదు నా మాట అమరాంధ్ర బాహుబలి కొడుకోడు. ఓడు కాని వచ్చాడు మా తలకాయ నరికి పద్యాంగ తల్లి ఆడా అడిగో వచ్చి పద్యాంగెళ్ళే సుహనాధీరా అనిలో బానురా వాడి మీద పోవాలా? ఉళ్ళమ్మంతంగా ఇదేం బాడీరిదా? మళ్ళీ వస్తా ఉండు. ఆ బాహుబలి అయ్యా కాలు పెట్టయ్యా గుండు మీద. ఏందయ్యా నువ్వు ఏడా? అమ్మా మహాతల్లి, అమ్మా నువ్వేనంటమ్మా మా అమరేంద్ర బాహుబలి కొడుకుని ఇంతవరకు నువ్వు కాపాడిన ఆయన. ఎంత తిండి పెడితే వీడు ఇంతలా బాడీ పెంచలేదంటే భలే చూసావమ్మా తల్లి. నీలాగుండాలమ్మా తల్లులు. ఒరే నా మా గుండు నా మాట నాకు కరెక్ట్గా చెప్పరు అసలు. నేను ఎవడిని అసలు చెప్పు నాకు. ఈమెమన్నా వంగిపోతుంది, ఈమె సార్లు చూస్తే నాకు బాధ వేస్తుంది. మా అమ్మ చూస్తే నేనే ఆడ దూరం అయిపోతానని మా అమ్మ భయపడతా ఉంది. నా లవర్ చూస్తే నా సార్లు చూస్తే నైస్గా నవ్వుతుంది. నువ్వేమంటావు నాకు గుండె మీద కాలు పెట్టమంటావు? ఏంద్రనా మడ్డ అర్థం కాకుండా ఏంద్ర అర్థమైతే చెప్పరా నాయన నువ్వు అమరేంద్ర బాహుబలి కొడుకు నాయన. మీ అబ్బని సంపాదింగారా నాయన. మీ అవ్వండి నేను దెంకపోయి కింద
జలపాతం కాడ మీ అమ్మకు అడుగు వదిలేసాడరా. ఏంద్రా మీ అబ్బని చంపేశారు ఎవరన్నా? మా అబ్బని ఎవడో ఏం చంపేది, నువ్వే చంపేది ఇంగ్యా. నేను చూడలే బాగుపడి సినిమా, ఎన్నిసార్లు చూడలేదా? వెనక నుంచి వచ్చి పొడిచిపోద్ది ఇంగ్యా, మళ్ళీ ఎవడు చంపాడంట. మంత్రులారా, మహారాజు చనిపోయాడు కాబట్టి మనం ఇప్పుడు తిరుగుబాటు చేయాలి. ఉన్న కట్టపారే ఈ నా కొడుకులు నరిగిపోద్దాంగరా, తిరుగుబాటు చేస్తున్నారు ఇలా. తల్లి అలాగే తల్లి, నేను వస్తున్నా తల్లి. తల్లి నువ్వు చెప్పినట్టే నరికేసాను తల్లి, నీ కాళ్ళ దగ్గర పడి ఉంటా తల్లి. తెచ్చావంటారా బావా ఫుల్ ముందా? ఆయన ఈ మహిష్మతి రాజ్యంలో పనిచేయాలంటే నా మొత్తం అంత పెద్ద తలకాయ నొప్పి ఇంకోటి లేదురా. నా మామ ఒక పక్క, ఓళ్ళు ఆయన ఒక పక్క, నా మీరు సేవలు చేయాలి చచ్చిపోతున్నావురా. పొయ్యిరా బావా, నంచుకొని తెచ్చావంటరా, పొయ్యిరా నేను చూస్తానువా. మామ నంచుకొని మూండాలు తెచ్చాను మామ చిన్న బాబులు కూడా వస్తాను మామ. ఓ కట్ట మామ అందది ఆ డబ్బా ఫుల్ డబ్బా ఉన్నట్టుందా మామ? నువ్వు తినే తిండి వాళ్ళు తింటావు మామ, నేను ఆ రాజభోజనం తినలేకపోతున్నా. యువరాజా అయ్యా, మీరు మా ఫుడ్ తినకూడదయ్యా, మేము బానిసలం అయ్యా, మీరు రాజులే, మీరు రాజభోజనం తినేవాళ్ళయ్యా. అయ్యా మేము తినే సంగటి ముద్దలు మీరు తినలేరా, సంగటి ముద్దలు మీరా? ఒరే కట్ట మావా, నేను అడిగింది సంగటి ముద్దలు కాదురా నాయన, ఫుల్ ముందు. నాకు ఆ ముందు కానీ బొయ్యిపోతే మెడ అదిరిపోద్ది నీకు. మా దెంగ ప్రశాంతంగా ముందు కూడా సుఖ తాగలేకపోతున్నారు ఈ మహిష్మతి రాజుల దెంగలు. రెండు నుంచి అసలు ఊరు వదిలిపోద్ది. ఇంకా ఏ మహామంత్రి, మా కొడుకులు ఇద్దరు ఎంతవరకు నేర్చుకున్నారు కత్తి యుద్ధాన్ని? బాగా నేర్చుకుంటున్నారా? బాగానే నేర్చుతా ఉన్నారు. ఒకడు ఏమంటే కత్తి స్వామి నేర్చుకున్నాడు, కత్తి బలి తెప్పుతాడు. ఇంకోటి ఏమంటే సుత్తు ఒకటి పట్టుకుంటాడమ్మా, సుత్తోడా దాన్ని వేస్తాడన్నా మటనే బండతో కూడా పగిలిపోతుందమ్మా ఓడు రానా కూడా. ఎంతకీ వీళ్ళిద్దరిలో ఎవరిని చేద్దాం అనుకుంటున్నావు రాజు నువ్వా? ఎవరో ఏందా, నా కొడుకు బలాల దేవుడిదే కదా ఈ రాజ్యం ఎంత. నా కొడుకు బలాల దేవుడు ఈ రాజ్యం కోసం పుట్టుంటే మళ్ళీ ఎవరో అంటున్నావా? అయ్యో నువ్వేంది రేవు బాబు తెంగతున్నావా? నువ్వు గమ్ముండు, నేను ఎవరు చెప్తే ఓడు రాజుడా. నువ్వు మాట్లాడబాక. వాళ్ళిద్దరిలో ఎవరు రాజు కాలమే నిర్ణయిస్తుంది. నువ్వేంది మధ్యలో చెప్పేది? ఎటు పేరు వాళ్ళిద్దరా? రమణ ఒరే బాహుబలిగా ఏమన్నారా? రండ్రా. వస్తున్నామ్మా. అమ్మ కత్తి చిన్నగా తెప్పట్లేదు మా, నేను ఇప్పుడు చిన్నగా తెప్పట్లేదు నేనా. నా ఎవడు వచ్చినా అమ్మ చట్నీ వెనకొచ్చే ఎవరుడా? దాబా 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 ఏనే రానా. వాడేంద్రా మటని గెద్ద తీసుకొని దెంగిన మట్ట పగిలిపోతే తలగా ఎవరికైనా గాని. నా కొడుకు రారా ఈ బాగులు కూడా చిన్న ధైర్యం కాదురా నాయన. తాడిగీడు మడ్డ వేసిందే ఇంక నా నువ్వు చచ్చావంటే నేనే కదంటరా బాహుబలి రాజ్యానికి మహారాజునే. అబ్బా భలే పని చేసిన బాహుబలిగా, తొందర నీకు దుక్కుపాతి ఇంకోటి కింద కాము. నేను చచ్చిపోలే ఇప్పుడు ఇంటికి పోయి నేనే రాజుని. రానాగా ఏమన్నా తాడేయమంటే అమ్మారే నా కొడక తాడేయకుండా చంపితేగల నువ్వా నన్నా? అబ్బా నేను చచ్చిపోతే రాజు అయిపోతావని. బా అంత సీన్ రోజులో కానీ రాదు మిట్టని సంగతి నాకు తెలుసు. కానీ ఆమె దూకుపాతి దింగితే అదే లోతు ఉంటది, దెంగ పట్టానా భలే దెంగ పడుకున్నావు కదా నువ్వు రే. బాహుబలి కూడా రానా కూడా వాళ్ళు పట్టుకుని వస్తున్నాడు దొంగని. అడుగు బాహుబలి కూడా రారా నా కొడక. ఇదిగమ్మా ఈ నా కొడుకే మన రాజ్యంలో రహస్యాలన్నీ ఆ కాలకి కూడా ఎవడో వాడు నల్లగుంటాడు అంటాడు. ఇచ్చి 10 ఇంగుడు పోయి దొంగ నా మట్టుగా జిడా. ఒరే నువ్వు ఒకటే వచ్చావు, బలాలు దేవుడు ఏడురా రాలా ఓడా నీతో కూడా. మోగుడు వచ్చే దారిలో ఎక్కడ బ్యాంది షాప్ ఉంటాడు దూరిపోతున్నాడు మోడా. లేట్ అయిపోయింది వాడికి, వస్తున్నాడు ఫుల్ దెంగి తాగేసి పడిపోయాడా. వచ్చేసాడు నా కొడుకు తెంగత నా కొడక. వచ్చి మా రాజ్యంలో పని చేసిన కాక మళ్ళా మా రాజ్యంలో రహస్యాలు ఓలికిచ్చి 10 దెంగే పోయా సాగు దెంగే వాళ్ళు లేకుండా నిన్న. అమ్మా శివగాని నేను పొరపాటు చేశానమ్మా. మీ రాజ్యంలో రహస్యాలన్నీ నేను కాలుకేయుడికి నేను అందించానమ్మా. కాలుకేయుడు బల డేంజరు. 1,00,000 మంది సైన్యం గల వీరుడమ్మా. వాడిని మీరు గెలవలేరమ్మా. వాడికి 1,00,000 మంది ఉంటే నా మాట, మేము 25,000 మంది చాలు నా మాటనే నరికాడు దెంగతో వాడిని. అదిగో ఈ 2 కొడుకులు చాలు నాకు, తొత్తరు తీర్చి 10 దెంగతారు వాడికి. అమ్మా నువ్వు అనమ్మా, వాడు తలకాయ తీసుకొచ్చి నీ కాలు ముందు పెట్టేస్తానా. నువ్వు కూడా ఊవనమ్మా, వాడు 2 గాలు 20 దెంగేసి నీ కాలు ముందు పెట్టేస్తానా. అద్రా ఇప్పుడు రాజు ఎవరైనా చిక్కుముడు కొడి దీంట్లో బాధ్యత ఎవరు గెలుస్తావుడా రాజు? నువ్వు రా, నేను మొన్న చెప్పాను నేను ఎగస్టాల్ దెంగ బాగరాని. నువ్వు పోయి అంట్లు దోమపో, నా మాట మధ్యలో మాట్లాడబాక. దెంగత
ఎవరు రాజు ఎవరో నా చెప్తా నేను, నా మాటే శాసనం. మీరు పోయి యుద్ధం ఎట్ట చేయాలో ప్లాన్లు వేసుకోపోండ్రా. ఒరే వాడు ఏం చెప్తున్నాడు మాకు అర్థం కావట్లేదు కానీ వాడు ఏం చెప్తున్నాడు ఇది మాకు మర్యాదగా రాజ్యాన్ని వదిలేసి వెళ్ళిపోమంటున్నాడు. గబాన్ ఇంటికి దెంగమంటున్నాడు. మీ రాజ్యం అంతా అల్లకొలం చేసేస్తాడంట, ఆడోళ్ళని రేపు చేసేస్తాడంట నీతో సహా. అదే వాడు చెప్తున్నాడు. ఇప్పుడు నేను చెప్తున్నా వాడికి చెప్పా, నా తెప్పు కూడా తగ్గేదిలే. వాడు ఎంతమంది అయినా తెంకరమ్మను నా మాట గాల్లో ఎగరే చంపేస్తారు నా కొడుకులు అని చెప్పి. అలాగే అమ్మా, గాల్లో ఎగరేస్తున్నట్టు అంటారు అనుకుంటున్నా. నాకు శుద్ధంగా తెలుగొచ్చు, నేను డ్రామా దెంగా కాలకి లేకుండా బలి ఒకరు అన్న పొమ్మను. మీ ఇద్దరు కొడుకులు ఎంతైనా రమ్మను సాగు దించుకున్నావు అంతే కదా. పొమ్మను. నా కొడక మా రాజ్యానికి వచ్చి ఎగస్ట్రాలు దెంగతా మా అమ్మ కావాల్సి వచ్చింది నీకు. నా ఎలా ఆడే ఉంటారు వస్తున్నా నా కొడుకు దెంగికి చచ్చిపోతావు నువ్వు నా కత్తిపోటుకే ఉండరు. అమ్మా నేనా అయిపోయారు నా కొడక, నువ్వు ఎత్త తీర్చిపోద్ది ఇంకా నీకు. నేను ఇప్పుడు తలకాయ లేపేసి నేనే మహారాజు అయిపోతా అప్పుడు. అమ్మా నాయన ఊరి గెద నుంచి వచ్చింది, గెద నుంచి వచ్చిందంట. నేనే కదంటారా గెదేసింది, ఫస్ట్ నుంచి గెద వాడేది నేనే కదంటారా. భలే ఓడుకున్నావు. ఎటంది వెనక దెబ్బ, నువ్వు బాగా సాగు దింగి పెట్టిన వాడిని నీ వెనక నుంచి నైస్ గెదేసి దింగాను, మెడక ఎదిరిపోయింది. ఇదేముందా రాజు నేనే కదా, ఉండాలన్నా మాట కూడా నువ్వు సైన్యాధిపతిగా. నా తెప్పంత ధైర్యంగా ఎదిరిదే వెనక నుంచి కొట్టిరిదా. సరేలే నువ్వు రాజు అనుకుంటు నువ్వు ఎట్టగానే అమ్మ చెప్పద్ది పా దేవుడు రాజు మంత్రి ఎవరు అని. ఇప్పుడు చెప్పినా బలాల దేవుడు కాదంట మే కాలుకి ఏమైనా చంపేసిందా మే బలాల దేవుడినే చెయ్యమే నువ్వు ఆ రాజునా. ఓడు బలే బలం గల ఓడు మే ఓడు బలి కాపాడుతాడు రాజ్యాన్ని నోడా. ఈసారి కానీ మాట్లాడే సాగు తెంగతా మరి 2 గాలి 20 తెంగతా నీకు. వాడు వెనక నుంచి దొంగనా మాట వ్యవహారాలు చేస్తా వెనక నుంచి కొట్టిపా తెంగడు. అసలు బాహుబలి కూడా వాడిని కొట్టిపా తెంగింది. బాగా కొల తెంగేసి ఉంటే ఈడు వచ్చి వెనక నుంచి వచ్చి గెదిసిరి తెంగాడు, ఊరిని చచ్చిపోయాడు. అదిగాక మన రాజ్యంలో 4 చంపా తెంగాడు బలాల దేవుడు కూడా. ఇప్పుడు ఎవరి మీద రాజు హత్య? ఇప్పుడు మన మహారాజు ఈ బాహుబలి కూడా మనకు మహారాజు. ఇప్పుడు వాడు వెనక ముందు చూసుకుంటా అప్ అండ్ డౌన్లు యుద్ధంలో భలే ఫైట్ చేశాడు. ఓడే కానీ లేకుండా మన మహిష్మతి రాజ్యం ఎప్పుడు వెళ్ళిపోబాబింది. అందుకని ఓడే రాజు. కత్తిపలు చెప్తాడు మా కట్టమామ. ఏమైనా వెనకపోటు పొడిచావు నా కొడక, ఏంద్ర బట్టపూర్ నా కొడక రే.